నేను చాలా చిన్నగా, దాదాపుగా 2 నుంచి 5 మిల్లీమీటర్ల పరిమాణంలో, కోడిగ్రుడ్డు ఆకారంలో నల్లగా ఉంటాను. నన్ను పైరేట్ నల్లి అంటారు. నా రెక్కల క్రింది భాగంలో తెల్లటి మచ్చలు ఉంటాయి. నాలోని ఆసక్తికరమైన విషయమేమిటంటే, నాకు శోధించే శక్తి బాగా ఉంది. ఎందుకంటే నాకు ఆకలి ఎక్కువ. నేను ఆహారం అధికంగా ఉన్న చోట తచ్చాడుతూ నా సంతతిని పెంచుకుంటాను. ఇంతకీ నా ఆహారం ఏమిటో మీకు తెలుసా? అదే మీ పంటలకు కీడు చేసే తెల్లదోమ, తామర పురుగులు, నల్లులు, పేనుబంక మరియు చిన్న లార్వాలు. నేను రోజుకి దాదాపుగా 30 కన్నా ఎక్కువ నల్లులను తింటాను. నేను నా పొడవైన ముక్కుతో నా ఆహారాన్ని గ్రుచ్చి దానిలో ఉన్న జీవ పదార్థాలను పీల్చుకొని వాటిని నిర్జీవం చేస్తాను. నా జీవిత చక్రం దాదాపుగా 20 రోజులు ఉంటుంది. కాని అది అసంపూర్ణంగా ఉంటుంది. నా జీవిత చక్రంలో 3 దశలే ఉంటాయి. అవి గ్రుడ్డు దశ, పిల్ల పురుగు దశ, పెద్ద పురుగు దశ. నేను నా గ్రుడ్లను చెట్ల ఉపరి కణాలలో పెడతాను. నా గ్రుడ్లు చిన్నవిగా, పొడవుగా, పాల రంగులో, ఆవగింజ పరిమాణంలో ఉంటుంది. ఈ దశలో నేను దాదాపుగా 4 నుంచి 7 రోజులు ఉంటాను. ఆ తరువాత అందులో నుంచి పిల్ల పురుగుగా బయటికి వస్తాను. నా పిల్ల పురుగులు దాదాపుగా నాలాగానే ఉంటాయి, కాని వాటికి రెక్కలు ఉండవు. అప్పుడు నా ఆకారం పడుతున్న నీటి బిందువులా నారింజ రంగు నుండి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఈ దశలో నేను దాదాపుగా 14 రోజులు ఉంటాను. నా పిల్ల పురుగు 5 సార్లు శరీర తొడుగులను విసర్జించి పెద్ద పురుగుగా మారుతుంది. నేను పెద్ద పురుగుగా 3 నుంచి 4 వారాలు ఉండి ఆ తరువాత చనిపోతాను. నా జీవితకాలం దాదాపుగా 50 రోజులే. కాని ఆ కొద్ది కాలంలోనే నేను మీకు చాలా మేలు చేస్తాను. కాబట్టి నన్ను మీరు విచక్షణారహితంగా పురుగు మందులు వాడి నా జీవితాన్ని ఇంకా తగ్గిస్తే త్వరలోనే నేను అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు నన్ను కాపాడి మీ పంటలను కూడా కాపాడుకుంటారు కదూ.